ఇది అందువల్ల టారిఫ్స్ ప్రకటించడం, మళ్ళీ వెనక్కెళ్ళడం, వెనక్కి వెళ్ళానుంచి ఒప్పుకోకపోవడం ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రొక్లమేషన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడేమో క్లారిఫికేషన్ అని చెప్పి ఇది వన్ టైం అంటున్నారు. సో అంటే ఒక భయభ్రాంతం చేయించి జనాల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడం అనేది ఒక స్ట్రాటజీగా ట్రంప్ అమలు చేస్తున్నాడు. కన్ఫ్యూజన్ ఒక్కోసారి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో భయాందోళనకు గురవడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. అతను చిన్న రిలీఫ్ ఇస్తే కూడా ఆనందం వస్తుంది మనకి. మామూలుగా ఇది చాలామంది చేసే టాక్టిక్స్. ఇప్పుడు జిఎస్టీ అంతే, ఫస్ట్ జిఎస్టీ బీభత్సంగా వేసి తగ్గించేసరికి ఇప్పుడు మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. అంటే నువ్వు ముందు పెంచేసి పెద్ద ఎత్తున కొంత ఆందోళన రానిచ్చినాక తగ్గిద్దాం అన్నది ముందే ప్లాన్ చేసుకొని అబ్నార్మల్కి పెంచడం, మళ్ళీ దాన్ని తగ్గించడం, మళ్ళీ దాంట్లో మీకు ప్రాబ్లం లేదంటాం, ఇది జరుగుతుంది. ఇది టాక్టిక్స్ అనమాట. ఇప్పుడు అదే వాళ్ళే చెప్పింది ఏంది, ప్రొక్లమేషన్లో ఉండేది ఏంది, ఎవ్రీ ఇయర్ రెన్యువల్కి అని చెప్పారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లేదు, వన్ టైం అని చెప్తారు. వన్ టైం అయినా ఇది హై. దీనికి వాళ్ళ లాజిక్ ఏంటి, ట్రంప్ లాజిక్ అంటే వాళ్ళ అక్కడున్న అమెరికన్ సిటిజన్స్కి, పర్మనెంట్ సిటిజన్స్కి జాబ్స్ రావట్లేదని, కాబట్టి దీన్ని తగ్గించాలని, విదేశాల నుంచి వస్తున్న వాళ్ళని తగ్గించాలని. అయితే దీన్ని ఇండియా ఎలా స్పందించిందంటే, ఇండియన్ మోడీ కూడా ఏం పిలిపించాడంటే మీరు వచ్చేయండి పర్వాలేదు అన్నాడు. కాకపోతే వచ్చేయాలంటే ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కుటుంబాలని, ఉన్న ఊర్లని అన్నీ వదులుకొని ఎందుకు వెళ్తారు అమెరికాకి? డబ్బులు ఎక్కువ వస్తాయి, సింపుల్. సో జీతం ఎక్కువ వస్తుంది, మంచి ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. నిజానికి ఇక్కడ కూడా లైఫ్ స్టైల్, అమెరికన్ లైఫ్ స్టైల్ ఇక్కడ కూడా ఉంది. ఇవాళ డబ్బు ఉండాలి కానీ అమెరికా కంటే ఇక్కడ బాగా బతకచ్చు. కాకపోతే ఆ డబ్బు సంపాదన అక్కడ బాగా జరుగుతుంది అనేది వెళ్తున్నారు. దానివల్ల ఇబ్బందులు కూడా ఈ మధ్య ఎదుర్కొంటున్నారు. జాతి వివక్ష ఉంది. మొన్న కూడా మన తెలంగాణ విద్యార్థిని కాల్చి చంపేశారు పోలీసులు. అనేక దాడులు జరుగుతున్నాయి ఇండియన్స్ మీద, అవమానాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భరించి అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకుంది అంటే, ఓన్లీ డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి కొద్ది రోజులు ఉంటే మనం డబ్బులు సంపాదించుకుని తర్వాత చూద్దాం. ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు, వచ్చామంటున్నాడు. దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. మన చైనా పోయినప్పుడు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఏం చెప్పాడు మోడీకి, మా వాళ్ళు చైనా యూత్ చైనా నిర్మిస్తున్నారు, మీ యూత్ ఏమో అమెరికా నిర్మిస్తున్నారు. సో మీరు అమెరికా నిర్మించకుండా ఇండియా నిర్మిస్తే మీది కూడా అడ్వాన్స్గా వస్తుంది ఎకనామీ అనేది సలహా ఇచ్చాడు. ఈ సలహా అనేది అందరూ కూడా మీడియాలో కానీ నెటిజన్స్ కానీ స్పందించారు దీనికి. అయితే అది జరగాలంటే ఇక్కడ కూడా మంచి కంపెనీస్ ఉండాలి, ఇక్కడ ప్రొడక్షన్ పెంచాలి, ఇవన్నీ జరగాలి. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా సంక్షోభం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సమాజాలు వెళ్తూనే ఉంటాయి. సమాజాలు ఇప్పుడు వెనక్కి ముందుకే వెళ్తాయి. ప్రతి సంక్షోభాన్ని కూడా ఆపర్చునిటీగా మార్చుకోవడం, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీగా మార్చుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగాలకు పోయి అమెరికాకి ఎంట్రీ లెవెల్లో లేకపోతే మిడ్ లెవెల్లో వెళ్ళే వాళ్ళ మీద ఈ ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి ప్రభావం అంటే అక్కడ జాబ్స్ తగ్గిపోవచ్చు. రెండవది, శాలరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, పే స్ట్రక్చర్ అంటాం, ఈ పే స్ట్రక్చర్లో చేంజెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు $1,00,000 దీనికి వీసాకే పే చేసినప్పుడు ఆ కంపెనీ దాన్నంతా అది లాభం ఉంటేనే కదా పే చేస్తుంది. సో మన శాలరీ స్ట్రక్చర్లో కోత అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దానివల్ల మన వాళ్ళు పోలేకపోతారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా H1B వీసా అయిపోయినాక వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇండియా మీద సడన్గా ప్రెజర్ పెరుగుతుంది. అంతమందిని ఇండియా అకామిడేట్ చేయడం ప్రాబ్లం. రెండోది, ఇక్కడ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే TCS కావచ్చు, ఇలాంటి ఇండియన్ కంపెనీస్ అమెరికాలో వీళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి. అక్కడికి ఇండియన్స్ని పంపించాలంటే ఈ కంపెనీల మీద కూడా బర్డన్ అనేది పడుతుంది. అందుకని ఏమవుతుందంటే, ఒకటి వేరే కంట్రీస్కి వెళ్ళడం, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలకు వెళ్ళడం. రెండు, మన దేశంలోని ఆపర్చునిటీస్ని పెంచడం. సో అమెరికన్ కంపెనీలు కూడా అవుట్సోర్సింగ్ పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు బెంగళూరు అవుట్సోర్సింగ్ హబ్గా ఉండేది, అలాగే ఇప్పుడు మళ్ళీ అవుట్సోర్సింగ్ పెరిగే అవకాశం ఉంది. అమెరికా ఇక్కడే కూర్చొని పనిచేయడం. ఇవాళ ఏంటంటే రిమోట్లో పనిచేయచ్చు, పెద్ద అన్నిటికీ ఆఫీసులోనే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి పనిచేయడం అనేది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక క్రైసిస్ నుంచి ఇండియాకి ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది.